5 ఏళ్ల పాటు నిర్విరామంగా అర్హులైన పేద ప్రజల ఇంటి ముంగేటకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 13వ డివిజన్ పరిధిలోని కబాడిపాలెంలో మన ఒంగోలు మన వాసన్న ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి అడుగడుగునా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నగరంలోని కబాడిపాలెం అంటే అభిమానం ఎక్కువని, ఇక్కడి వారు నా కుటుంబ సభ్యులతో సమానమని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సీఎం వై జగన్మోహన్ రెడ్డి అందించారని వివరించారు. రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలన్నింటినీ ఇంటి వద్దకే అందించిన విషయాన్ని మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న వాలంటీర్లపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, 13వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల, డివిజన్ అధ్యక్షుడు మాసపల్లి సూర్య రాజేష్, జిల్లెలమూడి రమాదేవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పదమూడవ డివిజన్లో ప్రచార నిమిత్తం కబాడిపాలెం రావడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇక్కడ ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీ వస్తుంది. మరి ఈసారి కూడా ఇంకా మెజార్టీ తీసుకొస్తామని చెప్పి ప్రధానంగా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ అందరూ కూడా రాజశేఖర్ గారి అభిమానులు కాబట్టి వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నా. రేపు జరగబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా ఓట్లేదని కోరుకుంటే తప్పకుండా వేస్తామని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ హైయెస్ట్ మెజార్టీ వస్తుందని కూడా తెలియజేసుకుంటారు.